సాంసన్ పాస్టర్ గారు, రజిత గారు, రాయడం వచ్చిన దేవుడు అందరికీ ఎట్లా వందనాలు. దేవుడు నిధిగా మనం నేర్చుకున్న విషయం మర్చిపోకూడదు. కానీ మనం నేర్చుకున్నారండి 1000 దేవుడి సోదరులు 2 క్లాసుతోని ఈ 1000 పరిపాలనమైన విషయం అయిపోతుంది. తర్వాత మనం నేర్చుకున్న విషయం ఏమంటే తెలుసా? దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 7వ వాక్యం. ఇప్పుడు నేను చెప్తున్న తర్వాత నా విషయంలో వస్తుంది. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 7వ వాక్యంలో 1000 తర్వాత సాతానికి దేవుడు ఏం చేస్తున్నారు? చెరలో నుండి పరివారణ అయిన తర్వాత దేవుడు సాతాను ఏం చేస్తున్నారు? విడిపిస్తారు. ఇది విడిపించిన తర్వాత సాతాను ఏం చేస్తున్నారంటే సాతాను గోగు మాగోగు సిద్ధపడి ఏసైకి విరోధంగా యుద్ధం చేసేది. అన్నిటికీ ముగింపు యుద్ధం ఇది. ఓకే, దేవుని ఇది మధ్యన ఒక విషయం జరుగుతున్నారండి. అది మీరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. అదే 20 అధ్యాయం 6వ వాక్యం. 20 అధ్యాయం 6వ వాక్యంలో మొదటి పునరుద్ధానం పాలు గలవారు ధన్యులు అంటే పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం అంటే పునరుద్ధానం గురించి చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం. మీకు తెలిసిపోవాలి. మొదటి పునరుద్ధానంలో ఉన్నవాడు ఎవరంటే ధన్యులు. కానీ బైబిల్ రాయబడి ఏంటంటే దేవునికి స్తోత్రము. ఇదే ఇక్కడ రాయడానికి కొన్ని కారణం ఉంది. నేను తర్వాత చెప్తానండి. ఇండియా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. ప్రతివాడు తన ఏం చేశారు? ప్రతివాడు ఏం చేస్తున్నారు? వరుస అంటే అర్థమైందండి. మొత్తం క్రమం నీకు ఇప్పుడు అది లేదు. ఏది నీకేం లేదు, కానీ దేవునికే ఉంది. దేవునికి పునరుద్ధానములకు ప్రతి వాడికి ఏముందండి? ఆ క్రమానుసారం. తర్వాత బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చూడండి, అదే ఎప్పుడు లాస్ట్ రాయబడి ఏంటంటే ఎక్కడైందంటే ఒకటి మీరు ఆ పదంలో ఒకసారి అందరూ బైబిల్ చూడండి, తెరవబడి తెలిసి 23వ వాక్యం ఒకసారి చూడొచ్చు. మొదటి ఫలం ఎవరండి? క్రీస్తు. ఫస్ట్ ఫ్రూట్ క్రైస్ట్. తర్వాత క్రీస్తులు ఉన్నవాడు. ఓకే, తర్వాత సమస్తమైన అక్కడ తెలుగు then comes the end. Then comes the end. 3 కార్యములు అక్కడ రాయబడింది. చూడండి, తెలుగులో కిందకి వచ్చింది. తెలుగులో కిందకి వచ్చింది. అవును కదా? ఫస్ట్ ఏమండి? ప్రథమ ఫలము క్రీస్తు. పునరుద్ధానములు మొదటి ఫలం ఎవరు? క్రీస్తు. అది ఎలాగ మొదటి ఫలం క్రీస్తు అయింది? సత్యమేనండి. మొదటి ఫలము ఎలాగ క్రీస్తు అయింది? పునరుద్ధానములో మొదటి ఫలం క్రీస్తు ఎలాగయ్యాడు? దాని ముందు పునరుద్ధానం పొందారు కదా. యేసయ్య చనిపోయి లేపబడిన కదా. ముందుకు ఎవరైనా లేచిందా? లేదు. నేను అడగగానే ఎంత మందులు కొత్తది పాతది మొత్తం కలిపి ఎంత మందులు లేచారు? ఇప్పుడు 8 మందులు లేచారు. 8 మందులు, పాతది మొదలు 5 ఇదన్నీ కలిపి బైబిల్ అదే నేర్చుకుని బైబిల్ స్టడీకి రండి, నేర్చుకోండి. అందుకనే వచ్చే మాట చెప్తాను. వచ్చిన వారు దేవునికి సోదరుడు. అలాగైతే క్రీస్తు ఎలాగ మొదటి బలం అవుతుంది? వారు లేచారు కానీ చనిపోయారు. మరలా వారు లేచారు, మళ్ళీ ఏమైంది? చనిపోయారు. మొదటి బలం ఎవరండి? అది మాత్రం కాదండి. మీరు అది కాదండి. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కొందరు లేచారు కదా. యేసయ్య చనిపోయిన సందర్భంలో కొందరు లేచారు కదా. సమాధులు తెరవబడింది కదా. అయ్యో, వాళ్ళు ఎప్పుడు యేసుప్రభు లేచిన తర్వాత కనిపించారు. మత్తయి సువార్త 27 ఏముందండి? 27వ అధ్యాయం 52 నుండి చదవండి. 52 నుండి 51 నుండి చదవమ్మా.
అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు రెండుగా చినిగే దేవాలయం ఏముంది? తెర. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలం మధ్య తెర ఉంటుంది. ఇదన్నీ నీ చెప్పాలి. ఇదన్నీ నేను ఎప్పుడో చెప్తున్నది. అది పరిశుద్ధం పరిశుద్ధ మనకి ఏమైంది? తర్వాత రెండుగా చినిగెను, ఓకే. భూమి వణికెను, భూమి ఏమైంది? వణికెను, బండలు బద్దలాయెను, బండలు ఏమైంది? బద్దలైంది, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అవునా? అప్పుడు ఏది ఎలాగా మొదటి బలవంతులు నిద్రించిన ఫలాలు లెగిచారని రాసి ఉంది కదా, మరి అలాగా క్రీస్తు మొదటి ఫలం. వాసన పడలేదు. మనందరూ లెగిచారు కదా, మరి అలాగే క్రీస్తు మొదటి ఫలం. బుర్రవాడండి కొద్దిగా. యేసయ్య పునరుద్ధానం పొందకపోతే వీళ్ళు పునరుద్ధానం పొందారు కదా. 53 వచనంలో వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకలు తగ్గుపడేది. వాళ్ళందరూ లేచారు, ఎక్కడి నుంచి బయటికి రాలేదు. సమాధి నుంచి సమాధి నుంచి ఏం రాలేదు, బయటికి రాలేదు. యేసు లేచిన తర్వాత వచ్చారు బయటికి. హల్లెలూయా. ఇదన్నీ అర్థం తెలిసేది. అప్పుడు మొదటి బలం క్రీస్తువే. ఓకేనా? రెండవది ఏమండి రాయబడింది? గొర్రెల పత్రిక రెండవది. అదన్నకి నేను వచ్చిన మాట చెప్తాను. దేవునికి స్తోత్రం. రెండవది ఎవరండి? క్రీస్తులో ఉన్నవారు. అదెవరండి? పరిశుద్ధులు మనం. ఓకేనా? యేసయ్య వచ్చినప్పుడు మొదటి బలం క్రీస్తు అయింది. రెండవది మనం ఏమవుతుంది? మనం క్రీస్తులో ఉన్న మనం. అవును కదా, మనం లేపబడుతుంది. తర్వాత ఏమండి? తర్వాత అన్నిటికన్నా సమాప్తం. కడమ మృతులు వాళ్ళ తీర్పు కోసమే వాళ్ళు బ్రతికించబడ్డారు. వాక్యం సరిగ్గా చూడండి. 23వ వాక్యం చదవండి. తన తన వర్షంలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అప్పుడే ఏమవుతుంది? ఈ పునరుద్ధానం గురించి మీ దగ్గర తెలియలేకపోతే ఏంటైంది? నీకు అది అర్థం అవ్వలేదు. మొదటి పునరుద్ధానం ఏంటి అదన్నీ తెలియాలి. అందుకనే తర్వాత ఇప్పుడు మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే, 1000 పరివారం తర్వాత సాతాను దండింపబడిన చర్యలో నుండి విడుదల ఇస్తుంది. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత పునరుద్ధానం అవుతుంది. పునరుద్ధానం అయిన తర్వాత ఏమవుతుంది? సాతానికి అందరికి ఏం చేశారు? నరకానికి ఏం చేశారు? పంపిస్తారు. అంటే ప్రకటన గ్రంథం 10:20 వచనం. అవును కదా? మోసపరిచిన అపవాది అన్ని గంధకములు గల గుండములో పడవేయబడి. ఆడికి పడవేసిన మాత్రం కాదు, ఇంకా 11 నుండి 15 వరకు వాక్యం చదివినప్పుడు రక్షింపబడలేని వాడికి దేవుడు ఉంచబడిన సింహాసనం. రక్షింపబడలేని వాడికి ఆ సింహాసనం పేరండి 11వ వాక్యం. ధవళ ఏంటండి అర్థం చెప్పండి. అప్పుడు దేవుడు సింహాసనం చివరి వ్యక్తి ఉంచిన సింహాసనం ఎలాగుంది? అది మనకు కాదు, ఎవరి కోసం? రక్షింపబడలేదు వాడికి దేవుడు ఉంచిన సింహాసనం. అది ఎక్కడేంటో తెలుసు? ఎక్కడది? భూమి ఆకాశం మధ్యలో. దేవునికి ఏరు మధ్య అంతరిక్షంపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అక్కడే వారికి ఏం చేస్తున్నారు? దేవుడి తీర్పు తెచ్చిన పుస్తకములు ఉంది, పేరుంది. పుస్తకములు విప్పబడింది. పుస్తకములు పుస్తకం అంటే ఏకవచనమా బహువచనం? అంటే ఎన్ని పుస్తకాలు ఉంది? ఇక్కడ రాయబడింది జీవ గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, బైబిల్, పరిశుద్ధ గ్రంథం. నీ చేతిలో ఉన్నది కాదు. నీ చేతిలో ఉన్నది ఏముంది? నీ చేతిలో ఉన్న బైబిల్ ఏముంది? చిన్న చిన్న తప్పిదములు ఉన్నాయి. అది ఎందుకు అలాగైంది? ఇదే ఒరిజినల్ కాపీ అక్కడ ఉంది. బైబిల్ చెప్పండి, వాక్యం చెప్పండి. కీర్తనములు 19:19 చెప్పండి. దేవా నీ
పరలోకములు ఏముంది? ఈ వాక్యము స్థిరపరచబడి ఉందా? దొరికిందా వాడికి చదవండి. నేను మొత్తం మీరు మొత్తం చదవాలి, ఎప్పుడు మీకు అర్థం అవుతుంది అన్నమాట. హల్లెలూయా. నేను ఒరిజినల్ పుస్తకం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అది 119 కీర్తనములో దావీదు మహారాజుడు పాట పాడుతున్నారు, దేవునికి స్తోత్రం కలిగిన. అక్కడ దొరికిన వాడు ఎవరైనా ఉంటే చదవండి. నేను కూడా చూస్తున్నానండి సమర్పంగా నేను ఎక్కడండి? 89 కదా, 89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఇది అక్కడ ఉందండి ఒరిజినల్. Thy word is settled in heaven. దేవుడు పుస్తకం ఎక్కడ ఉంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పిన 3 పుస్తకాలు ఏంటండి? మెయిన్ 3 పుస్తకాలు ఉంటాయి. ఒకటి జీవగ్రంథం, రెండవది అది ఎవరి కోసం? జ్ఞాపకార్థ గ్రంథం దేవుని కోసం. ప్రార్థనలో మనం చేసిన అంటే మనకు ఉద్యోగం చేయని వాడికి అందరికి ఏముందండి? హాజర్ బుక్. హాజర్ బుక్ ఉంది. ఉద్యోగం చేయని వాడికి అదే ప్రతి దినములు దేవుడు పని ఏం చేస్తున్నారు అదన్నీ ఆ పుస్తకంలో ఏమవుతుంది? జ్ఞాపకం చేసుకుంటూ పెద్ద పుస్తకం అందరూ మీరు దేవునికి అదే ఆ పుస్తకం ఎవరి కోసం? మన కోసం నింపబడుతున్నారు. మన కోసం 2 పుస్తకం ఇప్పుడు. ఒకటి జీవగ్రంథం, రెండేదండి గ్రంథం. అదే దేవుడి పడ్డది చేయన ప్రతి పని దేవుని కొరకు ఎంత డబ్బులు ఖర్చు చేశారు, దేవుని కొరకు ఎంత సమయం ప్రార్థన చేశారు, ఎన్ని రోజులు చర్చకి వెళ్ళారు, ఎన్ని రోజులు చర్చ మానేసుకొని మీ ఇంటికి తినడానికి వెళ్ళిపోయారు, ఎన్ని దినములు యాత్ర చేశారు, ఆదివారం వెళ్ళకుండా ఇదన్నీ చేశారు. ఇదన్నీ ఎక్కడ అది విప్పుతుంది, అది మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. రమ్మని చెప్పాము. నేను రాలే, బాగున్నా నీ రాలే, నీ ఇష్టం, నీ కష్టం. ఎందుకంటే ఈ పుస్తకాలు మొత్తం ఏం చేశారు? స్తోత్రం కలిగింది. ఇవన్నీ ఆ రోజు విప్పబడుతున్నారు. అందుకే ఇదన్నీ విప్పబడి ఈ పుస్తకం చదివించి దేవునికి స్తోత్రం. ఎవరికంటే ఇంకొక పుస్తకం ఉందండి దేవునికి స్తోత్రం. ఏది పుస్తకం అంటే వేరొక పుస్తకం ఉందండి. ఏషియా గ్రంథము 1 అధ్యాయం 1, 2, 3 వాక్యం త్వరగా చదవండి. వేగ చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇది 2 కూడా వస్తుంది. ఇది 2 సాక్షి. ఇది 2 సాక్షి. ఏది వస్తుంది? ఆకాశము పుస్తకము 2 సాక్షులు. అదే నేను చెప్పిన అర్థం. 3 పుస్తకము ఇద్దరు సాక్షులు. 2 సాక్షి వచ్చింది. భూమి ఆకాశముగా 2 సాక్షులు ఎందుకు వచ్చారు? సాక్ష్యం అయితే చెల్లుతుంది. 2, 3 సాక్ష్యం వల్ల ఏది కార్యం ఏమవుతుంది? అందుకని దాదాపు ఎన్ని సాక్షులు ఉండాలి? ఒక సాక్షి ఎవరు? ఆకాశం. సాక్షి నీకు కూర్చిన భూమి నీకు ఎదురుగా సాక్షి చెప్పది. నీకు మాత్రం కాదు, జీవగ్రంథంలో పేరు రేలిన వాడికి అందరికి ఈ పుస్తకము ఈ సాక్షి వచ్చి ఏం చేస్తుంది? నేను సాక్షి చెప్తాను, నీకు ఏం చేస్తున్నారు? ముఖపక్షం చూపిస్తారు. ముఖపక్షం చూస్తున్నారు. భూమి ఆకాశం వస్తే ఏముండరు. ముఖపక్షం ఉన్నది నిజంగా కక్కేస్తాయి. మొత్తం చెప్తుంది దేవునికి స్తోత్రం. తెలుసుకో, ఈ నీ కూర్చున్న భూమి, నీ పైన ఆకాశం ఆలకిస్తున్నది. ఆలకిస్తున్నది. అప్పుడే అదే నేను చెప్పుకొని వెళ్తుంటే ప్రకటన గ్రంథంలో ఇదన్నీ అది అయిన తర్వాత ఏమవుతున్నారండి? ఈ భూమి దేవుడు ఏం చేస్తున్నారు? అగ్నితోనే కాల్చబడుతుంది. కాల్చబడిన తర్వాత ఏమవుతున్నారు? ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 1వ వచనం. క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మొదటి భూమి ఏది? భూమి మొదటి భూమి ఏ భూమి? భూమి బైబిల్ అనుసరించి బైబిల్ నేర్చుకున్నప్పుడు భూమి ఒకటి, భూమికి 7 అవస్థలు ఉంది. అవస్థ అంటే తెలుసు కదా, పరిస్థితి, పరిస్థితి. ఇప్పుడు మనం నివసించిన ఏ భూమి అండి? ఒక భూమి. మీకు అర్థం అదే. ఆదాములను సృష్టించిన భూమి ఏది? భూమి. అదే ముందు భూమి లేదా? ఆది యందు దేవుడు ఆకాశం భూమిని సృష్టించాడు. భూమికి ఏమైంది?
నిరాకారముగాను శూన్యముగాను. అప్పుడు ఒకటి సృష్టింపబడిన భూమి, రెండు నిరాకారమైన భూమి. ఆ భూమికి దేవుడు ఏం చేశాడు? నీరుకి రెండు భాగం చేసి మూడవది ఒక భూమి బయటకు, ఆ భూమి ఒకటి, ఆ భూమికి నీళ్ళు ఏం చేశాడు? ఏర్పరిచి అదిలే ఏదం తోటము వేసాడు. దేవునికి సాధన. అదప్పుడు ఎన్ని భూమి వేస్తాయంటే 3. ఓకేనా? ఇంకేమంటే జల ప్రళయం వలన ఏమైంది? భూమి దేవుడు ఏం చేశాడు? ముంచాడు. అదే అదండి ఇంకొక భూమి. ఇదే భూమి, భూమి అవస్థ దేవునికి అవస్థలో మార్పు వచ్చింది. అవస్థలు ఏమవుతున్నారు? ఇప్పుడు ఉన్న భూమి అంటే యేసు ప్రభు శిలువలో మరణించిన భూమి. దేవునికి స్తోత్రం కలిగింది. అదన్నీ అని చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పుకుని వచ్చిన మాట ఇదన్నీ మీరు అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పుకుని వచ్చిన మాట ఏమంటే వచ్చిన వారిని ఆ విషయంలన్నీ నేను చెప్తానంటే ఈ రోజు చెప్తున్నానంటే మనము పోయిన వారం అని చెప్పిన మాట మరి చెప్పకూడదండి. అన్య జనులు రక్షింపబడిన విషయం నేను చెప్పారు. అది మొదటి రక్షింపబడిన వారు ఎవరంటే ఐగుప్త దేశం. అవును కదా? చదివారు కదా మీరు? చదివారు కదా? యెషయా గ్రంథములో మీరేం చదివే 19 వాక్యం నుండి దేవునికి స్తోత్రం. 19 అధ్యాయంలో 19 వాక్యము ఐగుప్త దేశం ఏమవుతున్నది? మారు మనసు పొందుతున్నారని నేను చెప్పాను. 19 నుండి 25 వరకు చదివితే ఐగుప్త దేశం ఏమవుతుంది? మారు మనసు పొందుతున్నారని చెప్పండి. రెండవది ఎవరు మారు మనసు పొందుతున్నారంటే చూడండి. చూడండి రెండవది అది కాదు. దేవునికి స్తోత్రము. ఈయనకి యెషయా గ్రంథం 19 అదే 23వ వాక్యం చూడండి. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరు వారందరూ కూడా యెరూషలేముకు దేవునికి ఆరాధన చేయడానికి వస్తుంది. ఎవరు? ఐగుప్తు. రెండు అష్షూరు. దేవునికి అష్షూరులు కూడా వస్తుంది. అష్షూరులు ఉన్న జనాంగం కూడా మారు మనసు పొంది ఎక్కడికి వస్తుంది? ఇశ్రాయేలు దేవునికి ఆరాధన చేయడానికి వస్తుందని అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇది రెండవ దేశే గ్రంథం 13వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 17వ అధ్యాయం 3వ వాక్యం. లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును, ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నారు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. అప్పుడు ఇక్కడ చదివినామంటే సిరియా దేశంలో ఏమవుతుంది? ఆ సిరియా దేశంలో ఉన్న జనాంగం కూడా ఏమవుతుంది? ఆ రక్షింపబడుతున్నారని దేవుడు వాక్యంలో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి యెషయా గ్రంథం 15వ అధ్యాయం 16 వాక్యం చూడండి. 16వ వాక్యం చూస్తే 16వ అధ్యాయం 7వ వాక్యం చదివితే చాలు. కావున మోయాబీయులు అంగరార్చన అంటే వారు ఏడుస్తుంది. వారు కూడా మారు మనసు పొందినట్టుగా రాయుడు. ఎవరండి మోయాబీయులు? అంటే ఎవరు? మోయాబీయులు ఎవరు? మోయాబీయులు ఎవరు సంతానం? లోతు సంతానం. అమోనీయులు మోయాబీయులు. బుర్రపాఠం చేయలేదు. మోయాబీలు ఏమవుతున్నాయి? ఎవరి సంతానము? లోతు సంతానం. అందుకే దేవుడు చెప్తున్నారంటే 10 తరములు వారేం చేయకూడదు. దేవుని సమాజంలో ప్రవేశించడానికి చదవండి. దుర్దేశకాండ 23వ అధ్యాయం 3 నుండి కిందకి చదవండి. దుర్దేశకాండ 23వ అధ్యాయం 3, 4, 5, 6 వాక్యం చదవండి. చేరకూడదు. 10వ తరములు ఏం చేయకూడదు? ఎన్నడూను యెహోవా సమాజములో 10 తరముల వరకు వారు ఏం చేయకూడదు? ప్రవేశించకూడదు. దేవుడు కృపని చూడండి. దేవునికి స్తోత్రం కలిగి ఎవరికి దేవుడు వదలడానికి ఇష్టం లేదు. వాడికి మారు మనసు కలిగితే వారు కూడా ఏమవుతుంది? దేవుడి సన్నిధిలో రావచ్చు. మోయాబు 10 తరములు దేవుడి సన్నిధిలో రాకూడదనే వాక్యం చెప్పినప్పుడు దేవుడు ఏం చేశారంటే తెలుసా? దేవునికి ఈ ప్రణాళిక మీరు చూడాలి. స్తోత్రం. ఆ బేదలహేములు ఏం చేశారు? దేవుడు ఏం చేశారు? కరువులు పంపించారు. బేదలహేములు ఏం చేశారు? కరువు పంపించారు. కరువు పంపించారు కాబట్టి
అక్కడ నుండి ఒక కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకన్నా వెళ్ళిపోయారు. ఆ బిడ్డలు అక్కడ వెళ్ళిపోవడం వలన ఎవరు వచ్చారు, రూత్ వచ్చారు. రూత్ రాలేకపోతే ఎవరు, యేసయ్య. ఎవరు యేసయ్యకి ఈ అమ్మాయి ఎవరు అవుతుంది, ముద్దమ్మ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ముద్దమే ఆనాడు ఈ ఇద్దరు వెళ్ళిన కాబట్టి, ఆ కుటుంబం అక్కడ వెళ్ళిన కాబట్టి ఈ అమ్మ ఏమైంది, ఆ ఇంటికి చేరగలి. ఆ ఇంటికి అంటే వారికి తిరిగి మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చారు, బెత్లెహేమునికి రావాల్సి ఉంది. దేవునికి అక్కడికి వచ్చిన కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి బోయస్ పొలంలోకి వెళ్ళింది ఏరుకోవడానికి. ఆ పొలం నుండి అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు, పొలం నుండి ధాన్యం ఎక్కడ పడుతుంది, కళ్ళములు. సోదరు అక్కడి నుంచి అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు, 3వ అధ్యాయంలో కళ్ళములోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం వాడికి ఏమైంది, ఒక ట్రైనింగ్ పోయింది. దేవునికి సోదరు బోయస్ కాలు కింద ఈ అమ్మాయి పడుకున్నాడు కాబట్టి 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏం చేశాడు బోయస్, ఈ అమ్మాయికి ఏం చేశాడు, అన్ని జనులు ఏం చేయకూడదు, పెళ్లి ఏం చేయకూడదు. యూదుల సంప్రదాయం అనుసరించి, ఆచారం అనుసరించి అన్ని జనం ఏం చేయకూడదు, పెళ్లి చేయకూడదు. ఎందుకు చేశారంటే అది మనకు అది ఆత్మీయ అర్థం ఉంది. అది మీకు తెలియాలండి. దేవునికి స్తోత్రం. యోసేపు ఎవరికి పెళ్లి చేశారు అంటే యూదుల స్త్రీగా అన్యుల స్త్రీగా, అన్యరాలు. ఆసనత పెనహ అని చెప్పిన అన్ని అమ్మకి ఏం చేశారు, ఇదన్నీ ఎందుకంటే తెలుసా, ఇదన్నీ రాబో దినం దేవుడి సంఘానికి తెలియపరచడానికి. ఏంటంటే అర్థం, రాబో దినం ఏం చేసి యేసుక్రీస్తు ఏం చేశారే, అన్యులకి ఏం చేశారు, లేదని తన సొంత భార్యగా. ఇప్పుడు మోబాబు స్త్రీలు మాత్రం కాదు, అన్నిలు కూడా దేవుడు మారు మనసులోనికి తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నారు. దేవుడు పిల్లలారా, దేవునికి స్తోత్రం. మోయాబు నివాసులు కూడా ఏమవుతున్నారండి, మారు మనసు రక్షింపబడుతున్నారని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీ యెషయా గ్రంథము 21 అధ్యాయం 13వ వాక్యం 2 కిందకి చదవండి. యెషయా గ్రంథము 21, 13, 14, 15. అరేబియన్ అంటే చెప్పిన వారు ఎవరండి, అరేబియా దేశంలో ఉన్నవారు ఎవరు, అరేబియా దేశంలో ఉన్న అందరు ముస్లిం అండి. అరబులు అందరూ ఎవరండి, ముస్లిం. దేవునికి స్తోత్రం. అరేబియా దేశంలో ఉన్నవాడు కూడా ఏమవుతుంది, మనసు పొందుతున్నారు. కిందకి వచ్చినప్పుడు వారికి రొట్టి నీళ్లు ఇచ్చినట్టుగా రాయబడింది. ఇది ఎప్పుడు ఇచ్చారు, రొట్టి నీళ్లు. అంత్యక్రీస్తు 7 సంవత్సరం భూమిలో పరిపాలన జరిగినప్పుడు 3.5 సంవత్సరం తర్వాత ఇశ్రాయేల్ ఏం చేసిన, అంత్యక్రీస్తు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఎక్కువ హింసించినప్పుడు వారు ఏం చేసిన, పరిగెట్టి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పరిగెట్టి వెళ్ళిపోతుంది, ఇదక ముందుకి మీకు చెప్పారు. ఎక్కడికి పరిగెట్టి వెళ్ళిపోతున్నారంటే ఉపదేశ పుస్తకములు రాయబడి ఉందంటే దేవునికి స్తోత్రము. వారు ఎక్కడికి వెళ్తున్నారు, దేవునికి స్తోత్రం. వీడు ఎక్కడికి పారిపోతున్నారు, దేవునికి పారిపోయినప్పుడు వీడికి తిండికి తినడానికి ఏమో తాగడానికి లేదు, బట్టలు లేదు, సమయం లేదు. ఈ అక్కపక్కలు ఉన్న ఇరుగుల పొరుగులు సరములు ఉన్నవారంటే అరబీ దేశం ముస్లిం. ఈ ముస్లింలు కొందరు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలు బట్టలు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది. దాన్ని బట్టి అనేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి కిందకి చదివినప్పుడు దేవుడు చెప్తున్నది, ఈ చిన్నవాడికి చేసిన అన్ని ఇంటికి వచ్చాను, నాకు నీ ఏం చేయాలి, నీళ్ళు ఇవ్వలే, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు బట్టలు ఇవ్వలే, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఆహారం ఇవ్వలేదు. ఇది అన్ని చేసినది ఎవరికి, చిన్నవాడికి చేసిన అందరూ, అదన్నీ ఎవరికి చేసినట్టుగా, చేసినట్టుగా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రము, ఈ దేవుడు ఒకటి సింహాసనం ఉంచుతున్నా, అదే యెహోవా షాపాతో సింహాసనం అక్కడ ఉంచుతుంది. ఆ సింహాసనం ఇలాగా ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేసిన వాడికి తీర్పు తీర్చది. అప్పుడు ఎడం పక్కే ఉన్నవాడు, కుడి పక్కే ఉన్నాడు. ఎడం పక్కే ఉన్నవాడికి చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళమని చెప్పారు, నిత్యమైన నరకముకి వెళ్ళిపోతున్నారు. కుడి పక్క ఉన్నవాడికి దేవుడు ఏం చెప్పారు, ఆయన సిద్ధపరిచిన రాజ్యములో ప్రవేశించమని దేవుడు చెప్పారు. స్తోత్రం చెప్పారు. అనగా ఇశ్రాయేలుకి సహాయం చేసిన అరబీ దేశంలో ఉన్నవాడు కూడా అర్థమైంది.
స్తోత్రం కలిగింది. వారు కూడా మారు మనసు పొందుతుంది దేవునికి. ఎప్పుడు ఇప్పుడు కాదు, 1000 సంవత్సరం పరిపాలన జరిగినప్పుడే వారి మారు మనసు పొందుతుంది. మనకు వారికి తేడా ఉంది. ఏమండి మనకు తేడా? ఆ వారికి మనకి తేడా ఏంటి? మనం యేసయ్యకి నమ్మారంటే చూడకుండా యేసయ్యకి ఏం చేసింది? వాడు శిలువ మరణం నమ్ముంది కాబట్టి మనకేమైందండి? విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. మనకు తేడా అంటే మనము దేవునికి ఎవరు? మనము దేవునికి ఎవరు? సంఘ బిడ్డలు దేవునికి ఎవరు? కాదు, పిల్లి కుమార్. యేసు ప్రభు మన తోడుగా ఉండినప్పుడు వారందరూ ఎవరు? పెళ్లి చూడడానికి వచ్చిన దానికి పదం ఉంది బైబిల్. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే కీర్తన 45వ అధ్యాయంలో దానికి ఒక మంచి పదం అక్కడ రాయబడింది. ఆ పదం తెలుగులో నాకు తెలియలేదు. అందుకని ఎప్పుడు ఆ పదము మనం అందరూ వాడలేదు కాబట్టి దేవునికి 45వ కీర్తనలు కాదండి, 45వ కీర్తనలోనికి రండి నేను చదువుతున్నారు. దేవునికి మీరు ఆ వాక్యం చదివితే సరిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి కుమారి ఆలోచన అదే అది కుమారి ఆలోచన అది ఉంది. 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం. విచిత్రమైన ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చలికత్తలైన కన్యకలు. ఎవరండి? చెలికత్తలు. పిల్లి కుమార్తెకి తోడుగా వాడికి చెప్పిన మాట స్తోత్రం. ఎవరండి? వారు అప్పుడు మారుమనసు మంత్రం కూడా అలాగే ఉండినప్పుడు మనము కాదు, మనం యేసయ్య తోడుగా ఆ సింహాసనం కూర్చోబడుతున్నారు. యేసయ్య తోడుగా తిరుగుతున్నారు. స్తోత్రం చెప్పాలి. అందుకని ఇప్పుడు రక్షింపబడిన మాడుతున్నా ఆ కృపే అది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పాలి. ఇదంతా కొత్త యెరూషలేముకి వచ్చినప్పుడు వారందరూ కొత్త యెరూషలేముకి వచ్చినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నారు అని తెలియాలి. ఇదొక తెలిసినప్పుడే మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు వారు కూడా ఎవరు కూడా అరబీ దేశంలో ఉన్న వారు కూడా ఏమవుతుంది? పొందుతున్నారని దేవుని వాక్యం. సఫన్య పుస్తకం చూడండి. సఫన్య 2వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 11. సఫన్య 2వ అధ్యాయము. ఇది ఈ పుస్తకం అలా ఉందా లేదా? కొందరికి 2:11. దీపములున్న వారు నివసించిన వారు కూడా ఏమవుతుంది? రక్షింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ దీపములున్న వారు కూడా ఏమవుతున్నారు? అందరూ కూడా మారు మనసు పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు ఎంతమందికి అర్థమవుతున్నారు? దేవుడు సంఘపడ్డారా? మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత వేరే ఎవరికి రక్షణ లేదని అనకూడదండి. వారికి కూడా దేవునికి స్తోత్రం. అన్ని మర్చిపోకూడదు. మనం ఇప్పుడు వరకు మనం అనుకున్నారంటే మనం అందరి రక్షణ పొంది పరలోకం వెళ్ళిపోతున్నాం, పరలోకం వెళ్ళిపోవడం మారు మనసు పొందుతున్నారు లేని వాడికి అందరికి అగ్ని పడే. అది మాత్రం కాదండి, విస్తారమైన దేవుడు ప్రణాళిక అది. అది మనిషికి ఎవరు కూడా దేవుని హృదయంలో ఉన్న రహస్యం తెలియలేదు. దేవునికి స్తోత్రం. వారు కూడా రక్షింపబడుతుంది. అన్య జనాంగ కూడా ఏమవుతుంది? రక్షింపబడుతుంది. యూదులు కూడా రక్షింపబడుతుంది. యూదులు తోడుగా అన్య జనాంగం కూడా ఏమవుతుంది? స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం. అది మాత్రం నాకు రక్షింపబడాలంటే ఒకటి రక్షింపబడుతుంది. ఎలాగండి చెప్పండి నాకు? ఎలాగ రక్షింపబడుతుంది? మీరు రక్షింపబడారు కదా. ఒకడు రక్షింపబడ్డాడని ఉన్న ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయాన్ని విశ్వసిస్తున్నాడు. అవునండి, అది కరెక్టే. సూచన ఏంటిది? ఒక వ్యక్తి రక్షింపబడ్డాడని. ఏ శైలి ఉన్న దేవుడి బిడ్డ అని ఎలాగ తెలుసు? సూచనలు ఏంటి? అలా కుప్పనండి. బైబిల్ చెప్తున్నారండి. మనం అంటే మారు మనసు పొందలేరు అందరూ ఏమంటే శరీరం అని చెప్తున్నారు. ఫ్లాష్ మారు మనసు పొందలేని వాడు అందరూ శరీరం. ఏ శరీరం? పాప శరీరం. పాప శరీరం కదా. మనం అందరూ ఏమంటే పాప శరీరం. పాప శరీరం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళదు. నికోదేముస్ యేసు చెప్పారు కదా. ఏం చెప్పారు? అలాగే యేసు చెప్పారంటే కొత్తగా జన్మించలేదు నేను చేయాలి.
దేవుని రాజ్యం ప్రవేశించాలి. దేవుని రాజ్యం ప్రవేశించడానికి కొత్తగా ఏం చేయాలి? అదే మాట. దేవునికి స్తోత్రం కలిగింది. అది మీరు తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగింది కనుక అప్పుడు నేను చెప్పిన మాట, ఎందుకు కొత్తగా జన్మించాలి? మన శరీరం అంటే యోహాను సువార్త 3వ వాక్యం చూడండి. యోహాను సువార్త 3వ వాక్యం త్వరగా చదవండి, త్వరగా. బైబిల్ తీయలేదు. సత్యము సత్యము నేను మీతో పలుకుచున్నాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. 6వ వాక్యంలో చదువుతామమ్మా. శరీర మూలముగా జన్మించినది ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది అని ఏంటి? ఎలాగని అర్థం అంట? శరీరం మూలంగా జన్మించినది శరీరమును, శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు. ఆయన అర్థం ఏంటి? మీరు అందరూ ఎలాగా జన్మించారు? శరీరం. స్తోత్రం. అమ్మా నాన్న ఇష్టం. ఈ శరీరంలో జన్మించారు. దేవుడికి స్తోత్రం. ఈ శరీరానికి ఏ శరీరం ఇది? పాప శరీరం. ఈ శరీరం పాప శరీరం ఆడడానికి కారణం ఏంటి? కర్మ పాపం. ఎందుకే పాప శరీరం అయింది? పాప శరీరం అవడానికి ఉన్న కారణం ఏంటంటే నేను అడుగుతున్నాను. అంటే తరగతిలో కాదండి, అది మీరు అప్పుడు కాదు, ఆయన ముందుకెళ్ళగదే అయింది. ఆదము వలన ఎలాగైంది? ఆదము వలన పాపం బాగా రావడానికి ఉన్న కారణం ఏంటి? దేవుడి మాట విన్నప్పండా అప్పుడు వరకు ఈ శరీరం ఎలాగుంది చెప్పండి? అప్పుడు వరకు దేవుడి మాట విని నడిచినప్పుడు ఈ శరీరం ఎలాగుంది? దేవుని శరీరంగా, దేవుడు బిడ్డల శరీరంగా. అర్థమైందా? అర్థమైందా నీకు? ఆ శరీరానికి తండ్రి ఎవరు? దేవుడే. ఓకేనా? ఇప్పుడు ఎవరి మాట విన్నారు? ఈ శరీరం అదే బైబిల్ చెప్పింది. 8:44 వాక్యం చదివినప్పుడు యేసు చెప్పిన మాట వినండి. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధుడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. తండ్రి, నీ తండ్రి ఎవరండి? అపవాది. ఒకసారి చదవండి. అప్పుడు నీ తండ్రి ఎవరండి? అపవాది. ఈ శరీరానికి తండ్రి ఎవరు? ఇది ముందుకి శరీరానికి తండ్రి ఎవరు? దేవుడు. ఎప్పుడో సాతాను మాట విన్నదో అప్పుడు నీ తండ్రి, నిన్ను కన్నుల తండ్రి ఇప్పుడు కూడా బయటలో ఉంది. నిన్ను కన్న తండ్రి బయట ఉన్నాడు. వాళ్ళకి వెళ్ళడం కొద్ది కష్టం. మిమ్మల్ని జన్మనిచ్చిన తండ్రి ఇప్పుడు బయట ఉన్నాడు. ఒరిజినల్ తండ్రి పర్లో అదే కన్నుల వాడండి, ఆడి సృష్టించిన వాడు దేవుడు అండి. అర్థమైందా? ఆడు దేవుడు. ఓకే, ఆ దేవుడు మాట వినకుండా సాతాను మాట విని ఆడ ఏ వృషభాలు తిన్నారో అప్పుడు ఇంకొక శరీరం వచ్చింది. ఏ సరే? పాప శరీరం. ఈ వచ్చిన పాప శరీరానికి తండ్రి ఎవరు? అదే నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు నీ తండ్రి స్వభావం నీలో ఉంది. ఎలాగలేదు. సాతాను మీకు తండ్రి కదా, మరి ఆడి స్వభావమే కదా మనలో ఉన్నది. ఉందా లేదు మీరే వివేచించండి. దేవునికి స్తోత్రం కలిగింది. అది మీరు మాత్రం కదా, కొరింథీ సంఘంలో ఉన్న బిడ్డలు కూడా అలాగే అయిపోయింది అనమాట. మొదటి కొరింథీ పత్రిక 3:1 వాక్యం చదవండి త్వరగా. అది కాదు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేదు. శరీర సంబంధులైన శరీర సంబంధులు. ఇప్పుడు ముందుకే శరీర సంబంధం అప్పుడే అది ఆత్మ సంబంధం ఉన్న దేవుడితో ఉన్న దేవుడు ఆడికి తండ్రిగా ఉండేది. ఇప్పుడేమైంది? ఇప్పుడు సాతాను చెప్పినట్టుగా శరీరం ఏం చేస్తున్నారు? వింటున్నారు, వినియోగిస్తున్నారు. సాతాను చెప్పినట్టుగా ఈ శరీరం ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. దేవుడు చేసినట్టు పని చేయరు. దేవుడు చెప్పినట్టే చేయదు. చేయకుండా చేయలేని వాడు ఎవరు చేసినట్టు? నీ తండ్రి బయట నుండి ఆడుకొని నీకు సంబంధం ఉందని నేను చెప్తున్నాను. స్లోగా చెప్పండి, వాళ్ళకి అర్థం కావట్లేదు.
అందుకే దేవుడు బిడ్డలు ఆత్మీయులుగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధాలు ఉంటే ఆత్మీయతలో స్పిరిచువల్ మ్యాన్ ఆమేన్. ఎలాగుండాలి? ఆత్మీయ మనిషి. మ్యాన్ స్పిరిచువల్ మ్యాన్. ఎలాగుండాలి? ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధమైన బిడ్డగా లేకపోతే బయట వేరే ఒక తండ్రి ఉన్నాడు. దేవుడు మాట వింటారు, దేవుడే నీకు తండ్రి. సాతాను మాట వింటే సాతాను మీ తండ్రి. సాతాను మాట వింటే అదే నీకు ఏదో తండ్రి ఏదో ఒకటి తండ్రి ఉంటాడు. ఏదో ఒక తండ్రి నువ్వు తండ్రిగా పోషిస్తావు. సోదరు కలిగిన అలాగే అయితే నేను చెప్పిన మాట నీ ఎలాగ నేను జన్మ ఇచ్చేది జీవన ఇచ్చేది ఎవరు? నీకు జీవన ఇచ్చిన వారు ఎవరు? ఇది బైబిల్ విషయం కాదు. తండ్రి అని చెప్పండి. నీకు జీవన ఇచ్చిన ఎవరు? తండ్రి. అవును కదా. అలాగైతే నీ పలానా వ్యక్తి కొడుకు అని చెప్పు, అమ్మ కొడుకు అని చెప్పు, తండ్రి కొడుకు. నాన్న పేరు కూడా చెప్తున్నారు. అలాగే అయితే నీ కూడా తండ్రి ఎలాగ నిన్ను జన్మించారో అలాగా యేసుక్రీస్తు కూడా యేసయ్య కూడా నీనే చేయాలి, జన్మింపబడాలి. అప్పుడు నీ ఎవరు అవుతుంది? దేవుడు బిడ్డ. రక్షింపబడిన వారు అవుతావు. హల్లెలూయా. అదండి కొత్తగా జన్మించడం. అదండి కొత్తగా జన్మించడము. దేవునికి స్తోత్రం. అర్థమైన వాడు వ్యర్థంగా కూర్చోండి. కొత్తగా జన్మించాలంటే ఎలాగా కొత్తగా జన్మించాలి అది చెప్పు. యోహాను సువార్త 3:3. ఆత్మ యందు నీలందు నీటి యందు వాక్యం అందు నీటి యందు ఎలాగ జన్మించమ్మా? నీటి మూలంగాను అప్పుడు జన్మం జరగాలంటే రెండు కార్యం జరగాలి. ఒకటి నీటి మూలంగా, రెండు ఆత్మ మూలంగా. అలాగే అయితే ఈ 1000 పరివారాల మీద వారిని రక్షింపబడాలంటే ఎవరు కావాలి? ఆత్మ రావాలట. అది మాట నీకు ఇప్పుడు అర్థం అవ్వలేదు. మనం జన్మింపబడి తీరడానికి ఆత్మ కావాలంటే వాళ్ళు జన్మించబడి తీరడానికి ఏం కావాలి? లేకపోతే మోపసం ఇవ్వాలి కదా. మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఉండాలి కదా. అదే అంటే ఈ 1000 పరిపాలన దినములు వారిని రక్షింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే వారు కూడా నీటి మూలంగా నీళ్ళంటే నీటి బాప్తిసం. అయ్యయ్యో. అప్పుడు నేను అడుగుతున్నా, ముడిగిన వాడు అందరూ కొత్తగా జన్మిస్తావా? బాప్తిసం పొందిన వారందరూ జన్మింపబడతారా? ఆయనలో పాలు బాగా నేను ఈ వాక్యం చెప్పిన మాట ఏమండి, ఇక్కడ నీరు అని చెప్పినది ఏంటి? వాక్యం. అదే ఎఫెసీ పత్రిక 5:26. ఎఫెసీ పత్రిక 5:26 వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 5:26. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అందువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యముతో ఉదక స్నానం. ఇంగ్లీష్ లో చదవండి. ఉదక స్నానం వాషింగ్ ఆఫ్ వాటర్ బై ద వర్డ్. ఇప్పుడు అర్థమైందా? ఈ తెలుగులో వచ్చేది మమ్మల్ని కొట్టదు. తెలుగు వాసం వాటర్ అన్నది వాషింగ్ బై ద వర్డ్ అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. అదేనే సేమే ఉదక స్నానం అన్న ఆ మాటకి అంతే. ఒక్కడు ఉదక స్నానం చెప్పినది నీళ్ళు అని చెప్పినది అది ఈ ఒక్క వాక్యం అంటే నేను చెప్తా. అలాగా ఊదు నేను నాకు వేరే వాక్యం కావాలి. యాకోబు పత్రిక 1:18. మొదటి పేతురు 1:23 రెండు వాక్యం చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన
సంకల్ప ప్రకారం కనేను. ఎలాగ నిన్న కన్నారు? నీ ఎలాగ కన్నారు? వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యం. నీళ్ళు వలన సత్యవాక్యం. నీ బాప్టిజం పొందిన వల్ల నీకు అన్నారా? వాక్యం దాకా ఆగదు. నీ ఆత్మపత్రిక నీ చదవరు కదా ఇప్పుడు. మొదటి 1:23 వాక్యం చూడండి. సత్యవాక్యం వలన కన్నాడు ఆయన. సత్యవాక్యము వలన. అందుకే ఈ నీళ్ళు అని పదానికి ఖండించడానికి 2 వాక్యం. ఏది? ఒకటి అది కాదు, యాకోబు పత్రిక 1:18. అదేంటి సత్యవాక్యం. అంటే ఇది అది పీతరు చెప్పిన మాట ఏమంటండి? సోదరం కలిగిన కాక 1:23. 1:23 అదే మీరు ఇప్పుడు చదివినది. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన అన్నారు. దేవుని వాక్యమైన అక్షర బీజము ద్వారా దేవుడు వాక్యం వలన కన్నారు. యాకోబు పత్రిక సత్యవాక్యం అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి మానవ మనసు పొందడానికి అనగా మానవ మనసు కాదు, కొత్తగా జన్మించాలి. దేవుని వాక్యం కావాలి, 2 పరిశుద్ధ. ఈ 2 శక్తి వస్తే మీరేమవుతారు? నీ జీవితము నీ కొత్తగా జన్మించిన. ఎందుకు దేవుడు నేను కొత్తగా జన్మించడం అని చెప్పడానికి ఉన్న కారణము, నీ తప్పు చేసి నీ శరీరం ఏమైంది? పాప శరీరం అయిపోయింది. నీ శరీరం ఏమైంది? పాప శరీరం అయిన కనుక నీ ఏం చేయాలి? యేసయ్యని జన్మించాలి. ఈ శరీరంలో నీ ఎక్కడికి వెళ్ళరు. అందుకని నీ కొత్తగా యేసు ఏం చేశారని తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష చెప్తున్నానంటే వచ్చినప్పుడు పాప శరీరంతో వచ్చారని అనుకున్నారా? నీ వలన మారింది. నీ వలన వచ్చినప్పుడు పరిశుద్ధంగా జన్మించిన ఎప్పుడు మన కొరకు మన కొరకు ఆయన ఏమైంది? చెప్పలేదు. ఆడు పాప శరీరం తెచ్చుకొని వచ్చారని వ్యాఖ్యానం చేస్తున్నారు. అది కాదు, నీ శరీరం ఎలగట్టివంటి శరీరము అలా మారింది. ఆయన యేసయ్య శరీరం అలా మారింది, పాప శరీరంగా మారింది. ఎందుకంటే నీ శరీరంలోని పర్లకు వెళ్ళరు. ఆ శరీరం మారడానికి ఏది? కన్నిన కంటే సాతాను కన్నిన ఆ శరీరములతో ఇది పరలోకముకి వెళ్ళలేదు. కాబట్టి ఆ శరీరం మార్చడానికి శరీరం వచ్చిన కాబట్టి యేసయ్య వాక్యము పరిశుద్ధాత్మ వలన నీ కొత్తగా జన్మించినప్పుడు నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకం. ఇప్పుడు కూడా బాప్తిసం ద్వారా జన్మ అవుతుంది అనుకుంటున్నారు. అందుకని చెప్పినాడు ఈ రోజు నాకు కొందరు పిల్లలు బాగా కొత్తగా జన్మించారు. కొత్తగా జన్మించలేదు, యేసయ్యని సాక్ష్యపరిచారు అంతే. బాప్తిస్మ పొందిన పరలోకంలోకి వెళ్ళడానికి కాదు. దేనికి? నీటి బాప్తిసం. బాప్తిసం పొందేది దేనికి? దానికి సాదృశ్యం కలగడానికి నియమైంది. బాప్తిస్మ పొందలేకపోతే నీకేం లేదు. ఆయన నీకేం లేదు. అర్థం ఎలాగా నీకు చెప్తే అర్థం అవ్వలేదు. పెళ్లి కూతురికి చూశారు, అమ్మ నాన్న ఏం చేశారు? ఆడేం చేశారు? పాప మంచిది, బాబు మంచిది, వాళ్ళన్న తారీఖు ఏం చేస్తాను అని చెప్పుకొని మరి అందరు ఏం చేస్తుంది? నిర్ణయించి వెళ్ళిపోతారు. ఆ నిర్ణయించే పదం చెప్పండి. దానికి అది అక్కడికి రావాలి. అదే నేను చెప్తున్నాను. ప్రధానం చేశారు. ఇప్పుడు ప్రధానం చేసిన తర్వాత కుర్రాడు వచ్చి చెప్పండి ఇదన్నా నా బాడీ అని చెప్తే ఎవరైనా ఒప్పుకుంటావా? ఇది నా బాడీ అని చెప్తే ఒప్పుకుంటావా? పెళ్లి చేసుకున్నావా అని అడుగుతారు. కొందరు యేసయ్య రక్షకుడు అంగీకరించారు.
కొత్తగా జన్మించారు ఏసైతో ఏం లేదు నీ ప్రధానం మనకు వచ్చింది అందుకని నీ బాప్తిసం పొందితే మాత్రము ఆయనతో నీకేమో లేదు ఆయనతో మరణ పునరుద్ధానంతో సాదృశ్యం అవుతుంది హల్లెలూయా చెప్పండి బాప్తిసం అది దేనికి బాప్తిసం దేనికంటే యేసయ్యకి ధరించడానికి బాప్తిసం దేనికి స్తోత్రం ఇంకేంటి బాప్తిసం దేనికంటే మంచి మనసాక్షి కావడానికి బాప్తిసం పొందలేని వాడికి ఏం లేదు మనసాక్షి లేదు స్వచ్ఛమైన మనసాక్షి లేదు దేవుడికి స్తోత్రం బాప్తిసం పొందిన వాడు కూడా ఏం లేదు మనసాక్షి కొందరికి లేదు మనసాక్షి ఉంది స్వచ్ఛమైనది లేదు అది లేకపోతే ఏమవుతుందండి నిర్బలమైన మనస్సు అది లేకపోతే ఏమవుతుంది మొదటి దేవదూత పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం చూడండి అది లేకపోతే ఏమవుతుంది చూడండి విశ్వాస విషయంలో తోసివేస్తావు నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను 8 కాదు అంటే మన సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై హలో అందరూ ఉన్నారా అట్టు మన సాక్షి కొందరు తోసివేసి వారి విశ్వాస విషయములో విశ్వాస విషయమైన గోడ బద్దలై అర్థం మనసాక్షి చచ్చిపోయింది కాబట్టి విశ్వాసం కూడా చచ్చింది అన్న బద్దలైపోయింది విశ్వాస విషయమైన ఓడ ఏమైంది బద్దలైపోయింది ఈ రక్షణలోకి నిన్ను తీసుకొని 3 విషయం ఒకటి విశ్వాసం ఓకే 2 జీవితం ఒకటి విశ్వాసం 2 జీవితం 3 వాక్యానుసారంగా నడవాలి ఇది 3 కరెక్ట్ ఉంటుంది మాత్రం అక్కడికి వెళ్తుంది సాక్ష్యం ఉండాలి వాక్యానుసారమైన బ్రతుకు ఉండాలి కొరింథీయుల ఒక విశ్వాసం ఉంటుంది తండ్రి భార్యకి వచ్చినవాడు వాడి జీవితంలో ఏం లేదు మనలాంటి జీవితంలో ఏం లేదు శుద్ధీకరణ లేదు శుద్ధీకరణ జీవితంలో పరిశుద్ధి లేదు లేదు స్తోత్రం అందుకని పౌలు గారు చెప్పిన కొంచెం పులుపు మొత్తం చేసాను దేవునికి అది జీవితం కరెక్ట్ లేదు 1 2 వాళ్ళు ఏమంటే నేను మనసాక్షి అంటే వాళ్ళు ఏం లేదు దేవునికి స్తోత్రం చేస్తారు 2వది విశ్వాసం నీ విశ్వాసం కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది 3వది వాక్యం సరిగా పాటించలేకపోతే ఇది 3 కరెక్ట్ గా ఉందే మాత్రం ఎక్కడికి వెళ్తారు విశ్వాసం కరెక్ట్ గా ఉండాలి జీవితంలో సరిగా ఉండాలి 3వది వాక్యానుసారంగా ఉండాలి దేవునికి ఇదే రక్షణకి ఇది 3 కలిసి ఉండాలి అందరూ ఏమవుతుంది నీటిని ముడిగితే అందరూ పర్లోకం వెళ్ళిపోతానని అనుకున్నాను వెళ్ళదే వెళ్ళదు నీటిని ముడిగితే అందరూ పర్లోకం వెళ్ళలేదు కాదు వెళ్ళలేదు అని చెప్పు తప్పదు అందరూ వెళ్ళలేదు అందరూ నీటిలో మునిగిన అందరూ వెళ్ళరు నీ ఎలాగా ఉండాలి నీ విశ్వాసం కరెక్ట్ ఉండాలి ఏసై నమ్మారు తర్వాత మాదిరి దగ్గరికి వెళ్ళడం ఏసైకి నమ్మారు మళ్ళీ మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం అవును విశ్వాసమైన ఓడ ఏమైంది అయిపోయింది అప్పుడు ఓడ బద్దలు అవ్వడ నీ విశ్వాసం తారుమారు నరగానికి వెళ్ళడానికి ఉన్న కారణం నీ విశ్వాసం కరెక్ట్ లేదు అందుకే యేసు ఏం చెప్పారండి ఆత్మవిశ్వాసి అని చెప్పుతున్నారు మాట అందుకని ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో అవిశ్వాసమైన దుష్ట హృదయం అంటే అప్పుడు దేవుని బిడ్డలారా విశ్వాసం లేని వాడికి ఏ హృదయం ఉంది అవిశ్వాసం దేవునికి స్తోత్రం నీ విశ్వాసం కరెక్ట్ ఉండాలి 2వది జీవితం కరెక్ట్ ఉండాలి 3వది అనగా జీవించలేక పోయిన వాడికి మనసాక్షి కరెక్ట్ ఉంటుంది లేకపోతే మనస్సాక్షి ఉండదు స్వచ్ఛమైన మనసాక్షి ఉండదు స్వచ్ఛమైన మనసాక్షి అదేంటి మనసాక్షి అంటే అదేంటి సాధన తప్పు చేయడం మనసాక్షి అంటే మనసాక్షి లేనివాడు చెప్పండి మనసాక్షి లేనివాడు మనసాక్షి లేనివాడు చెప్పండి వాడు మనసాక్షి లేనివాడు మనసాక్షి లేదు జంతువులకి మనసాక్షి లేదు కరెక్టే అవునా ఇంటికి వచ్చి ఎవరు తెలియకుండా రాత్రి ఒకటి వస్తాడు 4 ఆకులు దిగులకు వచ్చి ఆ బియ్యం దిగి వెళ్ళిపోడు రాడికి ఏదైనా మనసాక్షి
జంతువులకు ఏమలేదు. మనసాక్షి ఉన్నవారు మాత్రమే మనసాక్షి ఉన్నవారు మనిషిని తప్ప తప్ప ఎందుకంటే నీకు మనసాక్షి ఉందా లేదా ఎలాగ తెలుసు. నీ అది మంచిదేదో చెప్తుంది, మంచిది లేదు చెడ్డది లేదు తెలియదు. నేను అడుగు మనసాక్షి చేయమండి అడుగు 12 ఏమండి మంచిది ఏదో చెడ్డది ఏదో తెలియలేని వాడు ఎవరండి? ఎందుకు నీ కూడా బైబిల్ నేను చెప్పిన 49 కీర్తన వల్ల కిందకి అన్నిటికీ చివరి వచ్చిన వాక్యం చదవండి. 49 కీర్తనము చివరి వాక్యం చూడండి. చివరి లైన్ చివరి లైన్ గణతనంది యుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. నశించిన జంతువు పోలి ఉన్నారు. మాత్రం కాదండి, పైన చెప్పండి. దానిపైన అతడు తన పితరుల అది కాదండి. ఇప్పుడు ఘనత నుండి ఉండి ఏంటండి అదేంటి ఘనత అండి? అంటే ఘనత పొందుకోవలసి ఉంది. అదేంటి అది మంచి ఉండే కూడా మంచి మనస ఘనత అండి. మంచి పని ఈయనందరూ గౌరవం నాకే తెలియదు, మీకే తెలియలేకపోతే ఘనత అంటే దేవుడికి పెంపు ఏమంటే ఘనత అంటే ఏంటి చెప్పున్నది. గణపరచడం మంచి కార్యాలు బట్టి ఘనత ఏంటి? దేవుడికి ఒకరి చేత మనకు ఒక ఘనత ఉందని చెప్తే నీ ఇంటికి నీ కుటుంబానికి ఏముంది? ఘనత ఉంది, పేరుంది, అంటే పేరు పేరుంది. దేవుడికి సంవత్సరం లేదా ఘనత మీకు అర్థమవుతుంది. మంచి దేవుని బట్టి ఆ పేరుని బట్టి చెప్పిన పదం అండి. నీ దేవుని బట్టి అని మంచి పేరు ఉంది. ఆ పేరు విడిచిపెట్టి నీ బుద్ధిహీన అయితే 2 lakhs spiritual understanding. మంచి పేరుండి కూడా మంచి పేరు అంటే నీ దేవుని బట్టి ఆయన మంచి పేరు ఉంది కానీ నీ బుద్ధిహీనులు నీ బుద్ధిహీనత వలన పశువుల దేవుని బట్టి ఎలాగా జీవించాలి? అలా జీవించడం సరిగా జాగ్రత్తగా జీవించలేకపోతే నీ పశువే. Praise the Lord. అదే దేవుడు చెప్తున్నాడు. అంటే కుక్క తన తిరిగి వాంతి తిరిగి తీసినను. వాంతి ఏంటంటే కక్కిన ఏంటంటే అర్థం ఏదో నీ విడిచి పట్టి వచ్చారో మళ్ళీ అది చేసిన వాడు నిన్ను దేవుడు చూసి అని చెప్పినాడు. పశు తర్వాత కిందకి రాయుడు ఏంటంటే నేను కడిగేసి పందిని ఏం చేస్తున్నారు? పందిని కడిగి మళ్ళీ బురదకి ఏం చేస్తున్నారు? పంది గురించి బైబిల్ చెప్పిన మతాయి సువార్తలు ఏం చెప్పారు? పంది కాళ్ళ దగ్గరికి ఏం వేయకూడదు. ముచ్చాలు విశ్వాసి పశువు అవుతుంది, విశ్వాసి కుక్కే అవుతుంది, పంది కూడా అవుతుంది. దేవుడికి స్వాగతం. పంది ఏంటంటే ఏంటి బురద చూసినా కానీ మీ వెనక ఇంటికి వెనక అక్కడ బురద అక్కడ ఏదో అక్కడ ఆడియో పడుకున్నది. ఇప్పుడు ఎండాకాలం ఆడికి ఏమిటి అనుకున్నది. చాలా మంది విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు ఆత్మీయ జీవితంలో. నీ చెయ్యిన పద్ధతి, నీ చెయ్యిన ప్రవర్తి నీకు మాత్రం కాదు దేవునికి కూడా ఏమవుతుంది? అసలు అపమానము. నీ చెయ్యిన పద్ధతి ఏది చేయడం? నువ్వు చేసిన క్రియ, నువ్వు చేసిన ఘనత నొంది పశువుల దిగత్వం. మంచి విశ్వాసం ఘనత పొందిన తర్వాత పశువుల యాక్టివిటీస్ క్రియలన్నీ పశువులాగే. తాగడము, కొంచెం కొంచెం సినిమాలు చూడడం, కొంచెం కొంచెం మందు నీ పశువే. కొంచెం కొంచెం మందు అమ్మడము, కొంచెం కొంచెం కైనీలు, కొంచెం కొంచెం అప్పుడప్పుడు కొంచెం కొంచెం బూతులు వాడడం, తర్వాత సినిమా చూడడము. నేనే చెప్పడం చూడండి చూడండి. ఏదో ఒకరోజు దేవుడు వచ్చి కుక్క అని పిలుస్తాడు. ఓకేయా నీ పన్నీయా నీ బస్సు అదే దేవుడు పెట్టారు. ఏదో ఒకటి లేదు దేవుడికి స్వాతంత్రం. అందుకని రాత్రి నేను చెప్పిన మాట అంటే దేవుడు సంకపడలేక అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అంటే 1000 పరివారణ జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వారికి మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు
ఈ అవకాశం ఇస్తుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రాలేకపోతే వారు ఏమవరు. రక్షింపబడలేరు. అందుకని ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ ఏం చేశారు, పని చేశారు. అవునా లేదా? తల ఊగితే కావద్దు. ప్రతి కాలములో పరిశుద్ధాత్మ వచ్చి తన పని చేసి ఆది కాండము 6వ వాక్యం చూడండి, త్వరగా చదవండి. ఆది కాండము 6వ వాక్యం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అప్పుడు ఆ కాలంలో కూడా దేవుడి ఆత్మ ఏం చేసింది? ధర్మశాస్త్రం చెప్పని చూడండి, కీర్తన చూడండి, 51 కీర్తన 51 కీర్తన 11వ చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ సన్నిధి నుండి నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మ ఉంది. ఉంది కదా, స్తోత్రం కలిగిన గాక. చూడండి 2 సమూయేలు పుస్తకం 23వ వాక్యం చూడండి. 2 సమూయేలు 23వ వాక్యం. సమయం అయింది. నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమవువాడు, నా ద్వారా మాట్లాడుచున్నాడు. యెహోవా ఆత్మ కూడా ఉందమ్మా, దగ్గర కలిసి యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. అంటే యెహోవా ఆత్మ ఏం చేస్తున్నారు? ప్రతి కాలం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? తన పని చేస్తుండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి యుగంలో ప్రతి కాలంలో మనుషులతో సంభాషిస్తున్నారు. అలానే నేను చెప్తున్నారు మాట దేవునికి స్తోత్రం. అది ఎక్కడండి 1000 పరివాళ్ళ దినములు కూడా మారు మనస్సు పొందడానికి పరిశుద్ధాత్మ ఇది బైబిల్ యోబేలు చెప్పలేదు. యోబేలు ఏం చెప్పారు? అంత్యకాలములో సకల జనుల మీదకు నేను పరిశుద్ధాత్మను కుమ్మరించెదను. అది చెప్పిన తర్వాత అది పీతర్ గారు కూడా చెప్పారు. ఆ సగం సగం ఏమవలేదు, నెరవేర్చబడలేదు. స్తోత్రం కలిగిన కాక సగం ఏమైంది? నెరవేర్చబడ్డది. నెరవేర్చబడింది, ఇంకా సగం నెరవేర్చబడడానికి ఉంది. సగం ఏం చేయలేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయకూడదు. అడ్డుపరచుకోకూడదు. ఎపిసోడ్ 4:30 పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయకూడదు, దుఃఖపరచుకోకూడదు. దుఃఖపరిస్తే ఏమవుతుంది? పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమవుతుంది? యెషయా గ్రంథము 43:10, యెషయా గ్రంథము 63:10, యెషయా గ్రంథము 63:10 చదవ. సమయం అయిపోయిందండి. తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధమాయెను. గట్టిగా చెప్పారు. ఎవరు? ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఆయన దేవుడు ఆయనకి ఏమవుతుంది? తానే వారికి పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైతే దుఃఖపరిస్తే అందుకని చదవలేదు భయం భక్తి కలిగండి నీకు. అందుకని దేవుడు బిడ్డలు పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయకూడదు, దుఃఖపరచకూడదు. దుఃఖపరిస్తే ఏమవుతుంది? దేవుడు నీకేమవుతుంది? దేవుడు విరోధమైన ఆయనే నీకు ఎదురు ఏం చేస్తుంది, యుద్ధం చేస్తాడు. మనుషులతో యుద్ధం చేయించవచ్చు. ఎలాగ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాడు? ఎలాగండి? 25 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి కిందకి చదవండి. త్వరగా చదవండి. పరిశుద్ధాత్మ దుఃఖపరిచేది ఎలాగానే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి చదవమ్మా. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును ఒకటి అయిందమ్మా. తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. తర్వాత కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇదొక చేయదు. ఏం చేయదు? ఫస్ట్ ఏం చెప్పారు? కోపపడాలి, అబద్ధమాడటం మానాలి. ఎన్ని అర్థం చెప్తుంది? ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇక్కడే అయ్యారు అది వెళ్ళారు. ఎక్కడే లేదు కుమరన్
ఎక్కడికి వెళ్ళారు? కుమారుడే వెళ్ళారు అంటే వెళ్ళింది ఎక్కడ? అదే అబద్ధాన్ని వక్రీకరించడం. హల్లెలూయా. అలవాటు నేను చెప్పను చెప్పండి అని నీ ఒక్కరొకరు శరీరమైన కనుక అవయోగమైన కనుక నీ ఏం చేయకూడదు? ఎవరికి అవయవాలతో అవయోగం సంఘంలో ఉన్న వారితో ఆడదు. ఏం చేయకూడదు? అబద్ధం ఆడకూడదు. ఎవరు సంఘంలో బయటలు కూడా బయటలు కూడా ఏం చేయకూడదు. పొరుగు వారితో కూడా తర్వాత రెండవది కోపం ఏం చేయకూడదు? కోపపడాలి. కోపం పడాలి అని చెప్పారు. చదవాలి. పాపపరుడు అయిన అర్థం ఏంటి? అంటే కోపడొచ్చు. వంద కూడా చదవమని మొత్తం చదవకుండా ఎందుకు? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎన్ని సూర్యుడు అస్తమించి ఎప్పుడు కూడా వదలలేదు. వాళ్ళకి అది అర్థం కాలేదు. కోపములో ఏమవకూడదు. సూర్యుడు అస్తమించే లోపే అంతవరకు కాదు. కోప పట్టుకుని పాపం చెవుడు అని మాట ఉంది కదా, అంటే కోపంలో పాపం ఉండకూడదు. ఏదండి అర్థం? కోపం చేస్తే పాపం చేయకూడదు. ఎక్కడ పాపం అవుతుంది? కోపం మనసు ఉంచడం. అదే సూర్యుడు అస్తమించిన మునమే చేయాలి. క్షమాపణ అడిగాలి. ఇప్పుడు తిరిగి సూర్యుని అస్తమించిన తర్వాత కోపపడితే మీరు కూడా అలాగే చెప్తారు. సూర్యుడు మరి ఉదయించలోపు మరి సూర్యుడు అస్తమించే లోపల చెప్పారా లేదా? ఉదయించినప్పుడు చెప్పారా లేదా? కోడలు అత్తగారితో ఏం చేయదు. గొప్ప దేవుడు, మంచి దేవుడు. కోడలు కొడుకు భార్య భర్తలు ఇప్పుడు మాట్లాడుతున్నారే. ముందు కొన్ని రోజు అడిగారు. 2 రోజులు మాట్లాడకుండా తినకుండా పడుకున్నారా నువ్వు? కోపపడి సోదరు ఎప్పుడు రాయలేదు. బల్లారసలు కూడా తినేసారు. హల్లెలూయా. ఎప్పుడైనా నీ పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. భార్య భర్త గొడవలు క్షమాపణ అడిగారా? ఎందుకంటే దీనికి ఆశీర్వాదం పడలేదు. కారణం ఇది సాతాను చాలు. నేనే ఏం చెప్పారు? యోసేపు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? నీ మలిన వస్త్రం యోసేపు దేవుడి దగ్గరికి వెళ్ళి యోసేపుడికి ఏం చెప్పారు? నేను చెప్పినదే మీకు అర్థం అవ్వలేదా? యెహోషువ గురించి 1 నుండి 8 వరకు చదివితే సాతాను ఎక్కడికి వెళ్ళారు? ఫిర్యాదు చెప్పడానికి ఎక్కడికి వెళ్ళారు? ఏంటి ఫిర్యాదు చెప్పారు? మలిన వస్త్రం. ఇదన్నీ నీకు తెలియదు. నిన్నైతే ఎప్పుడో కొట్టాలి. జకర్యా 3 1 నుండి చదువు. త్వరగా సమయం పోయింది. రైట్. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాదు అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవాను గద్దించును. ఏడు చెప్పారు సాతాను. ఏ ఫిర్యాదు అండి? ఏడు ఆయన చెప్పిన ఫిర్యాదు అండి. యెహోషువ ధరించిన వస్త్రం మలినమైనది. చదవండి ఒకసారి. వాళ్ళ వాక్యం చదవమంటే చదివిపోతున్నారు. ఏం చదువుతున్నారు? ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి యోసేపు ఏం చేశారు? యోసేపు చేసిన విషయం ఫిర్యాదు ఎప్పుడైనా అక్కడికి యోసేపు ఏం చేశారు? మలిన వస్త్రం ధరించారు. ఆయన ఎవరు? యోసేపు ఎవరు? ప్రధాన దేవునికి స్తోత్రం. యాజకుడు పని అండి. చెప్పండి వేగం. యాజకుడు పని బిర్యానీ అర్పించినప్పుడు గుర్రలు మేకలను వధించేటప్పుడు బట్టల మీదకి ఏం పడుతుంది? రక్తం పడుతుంది. అది చెప్పడానికి అక్కడికి వెళ్ళారట. రక్తం పడ్డదే చెప్పడానికి. ఇదిగో వాడి బట్టలు మొత్తం ఏముంది అంటే నేను చెప్పినదే. నేను చెప్పిన నీ మనసు ఉంచుతుంది. ఇది చెప్పడానికి యేసు ప్రభువు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు? నేను కూడా కొందరు ఇప్పుడు కూడా మాట్లాడలేదు సార్. తల ఊడడం కాదు కానీ నేను చెప్పిన ఒక బాధే లేదు. అది భర్తతోని భార్యతోని పిల్లలతోని ఊళ్ళతోని పార్కులతోని గొడవ ఆడి మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటారు మీరు?
అది ఎవరికి దుఃఖపరుస్తున్నారు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పాస్టర్ గారికి కాదు, పరిశుద్ధాత్మ. తర్వాత ఎపిసి పత్రికలోకి రండి అమ్మా. అబద్ధం చెప్పడం 2 పాపపడడం. తర్వాత అదే కరెక్ట్ అమ్మా. చోటీయకుడి దొంగిలి వాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవాడికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఏం చేయాలి? మీరు చేయన పని చేయాలి. దొంగలాడ వదలండి. ఏ పని చేయాలి? కొందరికి ఏ పని చేయడం మంచిది తెలియదండి. ఇదే ఆడు చేసినా మంచిదని అనుకున్నాను. ఏం చేస్తే అదే మంచి అనుకుంటారు. దొంగలు ఏం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. దొంగ చేయని వాడికి మారు మనసు పొందారు అనుకో, వాడిని ఏం చేయాలి? మంచి క్రియలు చేయాలి, మంచి క్రియలు చేసుకొని వెళ్ళాలి. తన సొంత చేయితోని ఆడు బ్రతకాలి, కష్టపడి అదే వాక్యం ఉందండి దేవునికి. దొంగతనం చేస్తూ బ్రతికినవాడు అది మానేసిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత సారాయం అమ్మడానికి మళ్ళీ ఓటో తెచ్చి వెళ్ళొచ్చా? ఇల్లినోడికి చూసినోడు కూడా చెప్పడం. నీ మారు మనసు పొందిన తర్వాత ఈ మందు ముంచి మామిడికాయ అమ్మొచ్చా? ఎందుకంటే నీ దేనికి అమ్ముతున్నారు? నువ్వు డబ్బు కోసం. నీ అన్ని అందరికి చంపడానికి చంపుతాను కానీ నాకు డబ్బు సరైన క్రైస్తవం ఇప్పుడు అర్థమైంది దానికి. ఇదన్నీ చేసిన వలన దేవునికి ఏం చేస్తున్నారు? మరి అలాంటప్పుడు పంచితం దుఃఖపడతారు. మెరిగే కాదు అప్పుడు ఎలా ముగ్గారు? పరిశుద్ధాత్మ నేను ఇప్పుడు ముగ్గురు కాదు, ఆ కాయ వచ్చినప్పుడు చేయని పని అని నేను చెప్తున్నాను. అరటి పండిములు చేయని పని అని నేను చెప్తున్నాను. కాయ చేయలేకపోతే నేను ఇప్పుడు ఊరికి వాకిపోతే అరటికాయ తెచ్చి వచ్చి ఆడ ఏం చేస్తున్నారు? అమ్మ రేపు పట్టుకాయ కావాలి, అయ్యగారు రేపేమవాలి. మనకి అది తినడానికి ఇవ్వలేదు ఆయన, మీరు తినొద్దు అన్నారు. వేరే తీస్తాను అలాగే అన్నారు. మారుమనుషులు పొద్దున ముందుకు ఇదన్నీ దొంగతనం అన్ని చేసి ఉండేవారు. మారుమనుషులు పొద్దున తర్వాత ఏం చేయాలి? కష్టపడి సంపాదించాలి. మంచి పని చేసి 32వ వచనం చదవమ్మా. నువ్వే వాక్యం సరిగా చదువురు, అందరికి కూడా చదివేటప్పుడు దొంగలైన దొంగలు ఆడకూడదు. గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఎలా చేయాలి? చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. వచ్చి చెమటలు కష్టపడాలి. ఉపాధి పనికి వెళ్తున్నారు కదా మీరు అందరూ. చెమట రాకుండా ఉపాధి పనికి వెళ్తున్నారు. ఉపాధి పనికి వెళ్ళి పని చేయకుండా డబ్బులు సంపాదించు హాజరు వేసుకుని వచ్చేస్తున్నారు. చెమట రూపాయి రాదు. అందుగా ఉన్నోపాధి కూడా వాడి చేస్తుందా లేదా నీ చూడకండి, నీయే చేయాలి. మనం చెమట వచ్చి పని చేయాలి, చూపించాలి నీ పని. నీ చెయ్యిన ప్రతి పని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూసిన కాబట్టి నీ అక్కడికి వెళ్తే నీ పని చెయ్యదు. చేస్తుందా లేదా తెలియకూడదు, నీయే చేయాలి. మన పని మనం చేసుకోవాలి. మీరు ఎక్కడ బాధ పనికి వెళ్ళినప్పుడు సరిగా చేయాలి. చెమట ఊసుకొని పని చేయాలి. చెమటలు వచ్చినట్టుగా మంచి పని చేసి డబ్బులు సంపాదించే దేవుడు దీపం కొడుతుంది. సోదరు ఏం రాలేదు. అక్కడ దుఃఖపడుతున్నాం. ఆడు కూర్చుంటే నీకేటే ఉంది. నిన్ను ఎందుకు పంపించారు? నీ చేయని పని చెయ్యండి. ఆడికి ఒకటి నీకు జీతం అంటే నీ ఎవరికి నీ చెయ్యిన పని ఎవరికి ఇష్టంగా మాట్లాడాలి? దేవునికి మాట్లాడి వాడి మనుషులకి చూపిస్తున్నారు, నీ ఎవరికి చూపిస్తున్నారు? ఆడికి నీకున్న తేడా అది. నా ఫ్రెండ్ అని నన్ను తిట్టుతున్నారండి. నా ఫ్రెండ్ నీకు పని మాటలు ఏంటంటే వయసు ఎంత అయింది కదా, ఇప్పుడు వరకు నీ ప్రతి ఆదివారం ఏదైనా పిచ్చి ఉందంట, నీకు పిల్లలు ఉంది, ఈ డబ్బు మొత్తం నీ ఏం చేయొద్దు, డబ్బులు సంపాదించండి. ఆయన ఏంటండి ఆడ ఉద్దేశం అండి.
సేవపరిచిన డబ్బు ఆదాయం. డబ్బు దాచిపెట్టు. నేను ఆడకాడు ఈ పని చేసి ఆ వాడికి ఏం దొరకాలి? ఈ పని చేసి ఆడు డబ్బులు సంపాదించి అదే ఆడితే ఆడు ఊగాది. అంటే ఈ పని చేసినప్పుడు దేవుడు పని చేసి ఏం చేయాలి? సంపాదించాలి. నా పని అది కాదు, సంపాదించడం కాదు. దేవుని కోసం వస్తువులు నాకు దేవుడు ఎందుకు ఇచ్చారో అది తిరిగి నా దేవుడి వరకు ఏం చేస్తున్నా? ఆడికి నాకి తేడా అది. అందరు అడిగారు, వారందరూ ఇల్లు కట్టారు, నేను కట్టలే. ఇప్పుడు 40 సంవత్సరాలు ఆగలేని వాడు ఇప్పుడు కూడా ఇల్లు కట్టిందండి. 60 లక్షలకి ఇల్లు కొన్నారు. ఆ ఇల్లు ఓపెన్ చేయడానికి నేనే వెళ్ళాను. 40 సంవత్సరాలు పరిచయం చేసిన జోడి పాసుకి ఇప్పుడు ఏం లేదు. 10 ఆడ సంవత్సరాలు మంచివాడా నేనే మంచివాడా? అది నీ ఇప్పుడు చెప్పు. నీ చెప్పిన చెప్పు. నువ్వు చెప్పిన ప్రకారం అయితే మీరు మంచి 10 సంవత్సరాలు వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. 40 సంవత్సరాలు మీరు కొనలేదు. ఇప్పుడు నీకు అర్థమవుతాయి లోకాల అయితే వాళ్ళే లోకములున్న విశ్వాసి లోకములున్న వాడు ఏం చెప్పదు, దేవుడు ఆడికి దీవిస్తారట. నన్ను ఏం చేయలేదు, నా పాపి. అందుకే ఇల్లు కట్టలేదు కాబట్టి నేను పాపి. పాపి అయిన కాబట్టి ఇల్లు కట్టలేదు. నేనెందుకు పాపి? ఆడికి బైబిల్ తెలియలేదు, నాకు బైబిల్ తెలుసండి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశారు? వృద్ధులుగా చేశారు. తను తాను వృత్తునిగా చేశాడు. అంటే పరలోకములు తనకి కలిగిన మొత్తం ఏం చేశాడు? ఆయన శూన్యతలోకి చేశాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు 24 పెద్దలు ఆ యేసు ప్రభు సింహాసనం చూసినప్పుడు సింహాసనం చూసినప్పుడు తన మీద ఉన్న కిరీటం ఏం చేశాడు? ఎందుకు పడేశాడు? ఆ వృత్తునిగా వచ్చిన వృత్తులుగా చేసిన ఈ దేవునికి ఆరాధించడం. ఈ తన మీద ఉన్నది ఏం కాదని ఎరిగినప్పుడు ఏం చేశాడు? ఆయన కాళ్ళ మీద పెట్టాడు. ఈ దేనికి సేవ చేస్తున్నారు? దీవ సంభం మహా ఆశ్చర్యం. నాకు దొరికిన పణం మలయాళం పని సూపరు. నాకు ఏం కావాలి? డబ్బే డబ్బు. ఈ పాతగానే వెనకలు వచ్చినప్పుడు నాకు డబ్బుని అవసరం అందండి. కాணிకలు పట్టు నాకు నేను తీసుకోండి. ఎందుకు తీసుకోండి? దేవుడు చెప్పలేదు, అందుకు తీసుకోండి. హల్లెలూయా. ఈ డబ్బు సంపాదించిన గాడిగాడు. పీతర్కి డబ్బు ఉంది. ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఆడికి ఏముంది? ఉన్నది మొత్తం చెప్పండి. అంతే చనిపోయేటప్పుడు ఒక దుప్పటి కూడా లేదు. అనగా చెప్పు. ఆడు పెండ కుప్పకి సమానంగా ఏం చేసింది? నీకు ఇప్పుడు ఇప్పుడు నీకు ఇప్పుడు ఏం కావాలి? వచ్చినప్పుడు మోటార్ సైకిల్ కావాలా? వచ్చినప్పుడు మంచి మాంసం కావాలా? మంచి తిన్నారా? మళ్ళీ మంచి నీ అదే కోరిక. పౌలు వదిలేసిన మలం నేటి పాస్టర్లకి ముత్యం. అది నేను చెప్పిన మాట ఏమంటే, లోకంలో దేవుడు మనకు ధనం ఇచ్చే స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ ఇది ఉద్దేశం మన మీద కాదు. ఏది సమాధానం మార్గం కాదు. ఏది అంటే ధనం అవసరమే కానీ ఇది మార్గం కాదు. మన బ్రదర్ కోసం ఎంత దొరకరో అంత చేయండి. హల్లెలూయా. బాకీ మొత్తం ఏంటండి? దేవుడు కూడా ఖర్చు చేయండి. స్తోత్రం కలిగింది. ఇది ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇదాన్ని తెలుసండి. అక్కడికి వెళ్ళాలి మీరు అక్కడికి వెళ్తావా లేదంటారు డౌట్ నాకు. అక్కడికి వెళ్ళిపోతే వెళ్ళినట్టు ఒక్క బండి వారి ఇంకొకటి 5, 6, 7 బండి వరకు ఉన్న పార్కులు ఉంది. అది మామూలు బండి కాదు. ఏ కాదు? బెంజ్ కాదు. బెంజ్ అన్నట్టు మాట అదే లేకంటే BMW అంటే ఒక్కొక్క కార్కి ఏం కదా 1 crore. ₹1 కోటి. అది కాదు ఇంకొకటి తీసుకొని వస్తుంది. అది కాదు కూడా ఇంకొకటి తీసుకొని తీసుకోరా. హల్లెలూయా. నేను ఎవరికి విమర్శించలేదు. నన్ను తనే నేనేం చేస్తున్నాను? విమర్శిస్తున్నారండి. నిన్ను విమర్శించాలనుకున్న అధికారం దేవుడు నాకు. కానీ ఇది చూసినప్పుడు చెప్తున్నారు మాట. నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు సంఘపడ్డారా? దేవునికి స్తోత్రం. దేవుడు పనిని వాడుకున్న వాడికి ఇదేం ఉండరు. కానీ ఒక విషయం తెలుసుకో,
మాకే ఉంటుంది కదా, నా వెనకలు వచ్చిన తరములు ఉంది కదా, ఆడి దేవుడు దీవిస్తాను. అదే వారందరి దేవుళ్ళు ఉంటా. ఎవరు నా తరమలు అంటే నా పిల్లలు అందరు ఎవరు ఉన్నారు? ఇదన్నీ ఉన్నవాడు పిల్లల గురించి చూడండి. బండి మోటార్ సైకిల్ అన్ని ఉన్నారండి. నేను ఎవరో మాట్లాడేవాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మా మనతో ఏం చేస్తున్నారు? దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. నీ ఎవరైనా కోపంతో ఉంటే అది మనసు ఉంచకూడదు. ఏం చేయాలి? క్షమాపణ అడిగి దేవుడ సూత్రం ఆ శక్తి పోనగా అని చెప్పి ఆ అమ్మతో ఏదైనా ఉండే, అమ్మ నీతో ఇలాగ ఉండింది క్షమించామని చెప్పచ్చు. అందుకని ఏం చేయకూడదు? తనలో ఊర్లో ఉన్నవాడు అందరూ గొడవ చేయడానికి వచ్చినప్పుడు మాకు ఉండిపోండి మాట్లాడు. ఎందుకంటే క్షమాపణ అడగదు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎవరితో ఏం చేయదు, క్షమాపణ అడగలేదు, సారీ అడగలేదు. స్టోరీ అడగలేదా? ఎందుకు? ఎవరితో అలాంటి విమర్శన రాలేదు, తెప్పించుకోలేదు. యేసు ప్రభు పిలవలేదా? సున్నం కొట్టినా కొట్టడానికి వచ్చారు, రాళ్ళతో వచ్చారు. అంటే యేసు ప్రభు ఏం చెప్పారు? చెప్పారు అంటే సున్నం కొట్టినా సమాధి అని పిలిచారు. అందుకని యేసు ప్రభు మాత్రం యోన గారు దాని గంట మీరు సర్ప సంతానమో అని పిలిచారు. దేవునికి స్తోత్రం. అని యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు కొరడా పట్టుకొని అందరికీ ఏం చేశారు? కోపం రావచ్చు. ఎందుకు? పాప విరుద్ధంగా మనం ఏం చేసి కోపపడవచ్చు. పాపం చేసిన వాళ్ళు చూస్తే వారి విరుద్ధంగా మనం కోపపడుతున్నాం. పాపం కాదది. ఒక వ్యక్తి పాపం చేస్తూ కొనసాగుతున్నాడు, కోపపడితే నో ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఆడు చెయ్యవలసిన తప్పుకి నీ కోపపడి చెప్పలేకపోతే ఆడు సరి చేయను. ఇప్పుడు ఒక విశ్వాసి సారా వ్యాపారం చేస్తున్నాడు, నువ్వు అది చూసావు, అది తప్పు, నువ్వు అది గడ్డించాలి. అని చెప్పలేకపోతే ఆ విశ్వాసి సరిపడరు. ఆయన అమ్మేసి డబ్బులు సంపాదించి నువ్వు చూసి డబ్బులు సంపాదించావు. నేను చెప్పిన మాట ఏంటి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఏం చేయకూడదు. ప్రతి కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నారు. నీతోనే ఉంది, అదే దేవుడికి మనతోనే ఉంది, నీతోనే ఉంది, అందరితోని, కుటుంబంలో ఊర్లు ఉన్నవాడితోని అందరితోని దేవుడు ఏం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రము. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు 1000 పరిమాణం జరిగినప్పుడు మారు మనసు పొందడానికి వారి దగ్గరికి వచ్చి వారిని కూడా వారు ఏం చేస్తున్నా మారు మనసు పొందుతుంది. దేవునికి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ మాట కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పడానికి ఇలాగ వచ్చున్నారు. ఎందుకని దేవునికి స్తోత్రం చెప్పలేకపోతే సరి అవ్వదండి. దేవునికి స్తోత్రం. అందుకని సంగబిడ్డలు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలి? దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరచకుండా జీవితం జీవించండి, మంచిగా చక్కగా జీవించండి, అబద్ధం చెప్పకుండా దేవునికి ఎవరితో కోపపడదు కాదు. కోపపడండి. కోపపడితే మాత్రం ఏం చేయకూడదు? పాపం చేయడమేనగా మీ మనసులో ఉంచడం ఏమవుతున్నాడు? భర్త కొనుకోడు ఎంత ఎత్తారు కొట్టారు, ఆడి నిన్ను 2 కొట్టారు, నీ మాట్లాడుకుంటారా పోయిన కూడా అనగా మన ఈ కొట్టారు ఇక్కడ పిచ్చుదాన్ని చెప్పుకొని గుంచుకుంటారు కొట్టారు. అరగంట తర్వాత మాట్లాడండి. స్తోత్రం కలిగింది. కొట్టిన నిన్న కాదు, కొట్టిన తర్వాత అడగండి. నిన్ను కొట్టారు, నిన్ను కాదు కొట్టారు. ఎవరికి కొట్టారు? అది నీ ఎవరు సన్ను? దేవుని నిన్ను కొట్టితే దేవుని కొట్టినట్టుగా నిన్ను కొట్టిన అవును కదా. సౌలా సౌలు ఎవరు నిమిషించింది? దేవునిగా. అంటే నీ భర్త నిన్ను కొట్టితే నిన్ను కాదు దేవునికి కొట్టినట్టుగా అది ఎదిగి దేవునికి స్తోత్రం చెప్పండి. నా భర్త నన్ను కొట్టారు తిట్టారు దేవునికి స్తోత్రం కాదు నిన్ను తెలుసా? తెలియకుండా నీ ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం కలిగిన కోపపడి మనుషుల నుంచి ఊరోళ్ళందరూ టామ్ టామ్ చేసి ఇది మనసులో ఉర్జిన కాబట్టి తలనొప్పి ఉంది, కొందరికి అడుగు నొప్పి ఉంది, కొందరు నడుము నొప్పి ఉంది, కాలు పీకుతుంది. ఎందుకంటే ఇదన్నీ మనసులో ఉంచితే ఇలాంటి రోగం ఇదన్నీ రిలీఫ్ అవ్వాలండి. ఒక మంది నేను ఎవరిదని చెప్పండి? ఏసయ్యది. నేను ఎవరిది? నిన్ను తిట్టితే ఎవరికి చెప్పారు? నిన్ను కొట్టితే ఎవరికి కొట్టారు? నీకు ఎదురుగా బూదులు ఆడితే ఎవరికి? ఇదో తెలిసి ఉంటే నీ చూసుకొని స్వతం చెప్తాను. కాదు నిన్ను ఇలాగా చూపింది. నన్ను కాదు నిన్ను చెప్పండి. మనకని చెప్పినప్పుడు ఎక్కడ గొడవలు వచ్చేది? ఆయన నీకు చెప్పినప్పుడు తిరిగి దేవా చూసుకో చెప్పండి.
దీనికి పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలి మనం ఎలాగన్నాడు పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా కలిసి బాగుంటే దేవుడు అందరికీ జీవించరు. అందరం తలలో ఉంచుకున్నాం, దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. రాత్రి వేళ దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడి తీరుతాం. దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచి ఉంటే ఈ రాత్రి వేళ క్రమపడి తీరు. ఈ రాత్రి వేళ ఏసై వచ్చి తీరితే విడవబడి తీరుతావు. అంత్యక్రీస్తు నిన్ను ఆటాడించుకుని తీరుతాడు. అందుకే ఈ రాత్రి వేళ ఒప్పుకు తీరు. వదిలాసిన దానిని వదిలేసి దేవునితో మంచి పాల భాగ్యస్వామ్యాన్ని పొందుకు తీరు. దేవునితో చెప్పు, దేవా నీ వాక్యము ద్వారా నన్ను కడుగుము, నన్ను పునర్జన్మనిచ్చి తీరుము దేవా, నన్ను క్రమపరచుము దేవా. దేవా నేను పశువుని కాను, పశువు నుంచి దేవుడు నన్ను మార్చాడు. నాలో నివసించగలిగి తీరేంతటిగా నా శరీరాన్ని దేవుని యొక్క ఆలయం కింద మార్చి నా శరీరములో దేవుని యొక్క ఆత్మ నివాస మందిరముగా మారింది. దేవా ఇందులో నా దేవుడు నివసించుచున్న, నా మీద ఏ సతాయింపు వచ్చినా, నా మీద ఎన్ని అధికారము ప్రయోగించినా తగిలేది నాకు కాదు దేవా, తగిలేది నీకు అని రాత్రి వేళ చెప్పగలిగిన వారు నాతో కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాలు దేవా దేవా నీ వాక్యాంశాలు మేము వినగలిగాం. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా కొందరిని రక్షించి తీరడానికి నీవు చూపించుచున్న జాలి కలిగిన మనసును బట్టి దేవా నీకు స్తోత్రం. నీ హృదయంలో ఎంత విశాలత ఉన్నదయ్యా, నీ లోపల నిండి ఉన్న కరుణను మేము చూచుకోగలిగి తీరుతున్నాం దేవా. ఎవరికి అక్కరలేని, ఎవరికి పనికిరాని అని ఎన్నుకున్న మేము ఆ మనుషులైన మేము అనుకున్న మనుషులని దేవా మోయాబీయులు, అమోనీయులు, అసూరియులు దేవా ఎవరికి పనికిరారు, కానీ అట్లాంటి కూడా రక్షించి తీరడానికి పరిశుద్ధాత్మను కుమ్మరించగలిగిన వాడివైతే నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఎంత శ్రేష్ఠుడైన దేవుడయ్యా. అదే కాలంలో పరిశుద్ధాత్మను పంపించి కొందరితో మాట్లాడి కొందరి దగ్గరగా ఉండి కొందరిని బలపరిచి తీరి దేవా రక్షణ ప్రణాళికలో తీసుకొచ్చినట్ల మమ్మల్ని కూడా రక్షణ ప్రణాళికలో తీసుకొచ్చినందుకు దేవానికి స్తోత్రం. కానీ ఈ రక్షణ ప్రయాణంలో జీవించిన ప్రక్రియలో కొన్ని సార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు, పరిశుద్ధాత్మ వేదన పడ్డాడు, పరిశుద్ధాత్మ కన్నీరు కార్చుకొని అంగలార్చుకొని వెళ్ళి తీరింది దేవయ్య. అది మేము గమనించలేదు. కానీ రాత్రి వేళ వాక్య సందేశం చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంగలార్చి వేదన పడి వెళ్ళిన గడువులను తలుచుకుంటూ దేవ కన్నీటితో నీ దగ్గర ఒప్పుకు తీరుతున్నా. ఐ ఆమ్ సారీ లార్డ్, నేను తప్పిదము చేసిందినయ్యా, నన్ను ఒక్కసారి క్షమించుమయ్యా. దావీదు కుమారుడా నువ్వు దాటుకుపోవద్దయ్యా. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవ నువ్వు దాటుకుపోవాల్సిన వాడివి కావు, నా తోడుగా నడిచిన వాడివి, నన్ను బలపరిచిన వాడివి, నా ప్రతి కేసుని వాదించే మంచి వతన వాడివి. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో నేను ఆదుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవ నా జీవితం మీద కేంద్రీకరింపగా, నా జీవితాన్ని నడిపింపమయ్యా. ఆత్మపూర్ణుడిని నేను, ఆత్మలో జీవించిన వాడు నేను ఆత్మిక పురుషుడిగా. పరిశుద్ధాత్మ దేవ నన్ను జన్మలోకి నడిపించు దేవా, జన్మించి నేను మారి తీరడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యం విన్న బిడ్డల జీవితంలో దేవ పరిశుద్ధాత్మ కొందరి హృదయాన్ని వ్యక్తి పరంగా తాకుతున్నారు. ఈ రాత్రి వేళ కొందరికి వెళ్ళి సారీ చెప్పాలి, కొందరు భర్తతో వెళ్ళి సారీ చెప్పాలి, మిగతా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి, కొందరు సేవకుడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి, కొందరితో మాట్లాడలేని దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పాలి, అమ్మ నాతో నీకే విరోధం లేదు, నీతో నాకే విరోధం లేదు, మేమందరం దేవుని బిడ్డలమే అని ఒప్పు తీరేంతటిగా. దాని ద్వారా కొన్ని సాతాను శక్తులు ఇరిగి తీరుడుగా, దాని ద్వారా కొన్ని సాతాను కాడులు ఇరిగి తీరుడుగా, దాని ద్వారా ప్రకృతి అన్యారాధన శక్తి వారిలోంచి వదిలిపోయి తీరుడుగా. వాటిలో నుంచి కొందరి శరీర ప్రక్రియలో ఉన్న దేవత్వ రోగం తెచ్చిన భావాలు యేసు నామములో మారి తీరుడుగా. రాత్రి వేళ గొప్ప విడుదలను జరిపించి తీరినందుకు దేవానికి స్తోత్రం. కొందరు హృదయంతో నువ్వు మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. ఈరోజు చెప్పబడిన సందేశం ఏదో అకస్మాత్తము కాదు, ఇది దైవ చిత్తం, ఇది దేవుడు సంకల్పించింది, అది మా జీవితంలో సంభవించి తీరినందుకు దేవానికి స్తోత్రం. వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు దేవానికి స్తోత్రం. వేదికపై కూర్చున్న అభిషక్తులైన సేవకులను బట్టి దేవానికి స్తోత్రం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వేళ నీ రాకడై తీరితే మేమందరం నిర్దోష పాత్రులై ఉండి తీరి వధువుగా ఉన్న యేసుక్రీస్తు వారిని కలవడానికి ఉన్న ఆతృతతో సిద్ధపాటు కలిగి ఏ మాలిన్యం ముడత ఏమీ లేకుండా ఏక ముహూర్తముగా పరలోకానికి ఆరోహణమయ్యే బాధ్యత కలిగి ఈ రాత్రి వేళ నీ వస్తే జరిగి తీరాలని కోరుచున్నాం. ఒకవేళ నీ రాకడ ఆలస్యమై తీరితే ఇదే రీతిగా కలవడానికి, ఇదే రీతిగా వాక్యం నేర్చుకోవడానికి, ఇదే రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా సహవాసం పొంది తీరడానికి
భాగ్యోదయం మా జీవితంలో దయచేయమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? ఆరోగ్యాన్ని స్థితిగతులు చేయకుండా పని చేయగలిగే శక్తిని పని దొంగలు మారి పని చేసేవారుగా మారి క్షమాపణ లేని వారు క్షమాపణ అడిగిన వారుగా మారి సోదరం చెబుదాం. దేవుడు అందరినీ దీవించును గాక. వందనాలు.